హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇండియా బ్యాంకాక్ మధ్య మొత్తం విమానాల సంఖ్య 37కు చేరుకుంది. తెలంగాణలో ఈ రోజు మరో 2 పథకాలు అమలవుతాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ చేవెళ్ల భారీ బహిరంగ సభలో ప్రకటిస్తారు. ఏపీలో ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు ఉంటాయి. వచ్చే ఏడాది నుంచి 10th ఇంటర్ విద్యార్థులు ఏడాదిలో 2 సార్లు పరీక్షలు రాసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అధికార దాహంతోనే దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు నటుడు రంజిత్. ఓటుకు 10,000కు పైగా డబ్బులు పంచే వారిని ప్రజలు విశ్వసించరని రంజిత్ అన్నారు. సో విజయ్ లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా తమిళనాడులో మార్పు రాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. రేపు 28న రైతుల అకౌంట్లలో 2,000 చొప్పున జమ చేస్తారు. పూనం కౌర్ మరోసారి సంచలన పోస్టుతో ముందుకొచ్చారు. ఒకరి జీవితంలో హీరోగా ఉన్నవారు మరొకరి జీవితంలో విలన్స్ కావచ్చు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమె ఎవరి గురించి ఈ ట్వీట్ పెట్టిందో క్లారిటీ ఇవ్వలేదు. అయితే కింద కామెంట్స్ లో పవన్ కళ్యాణ్ నేమ్ ను ట్యాగ్ చేస్తున్నారు. గాజాలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అక్కడ దాదాపు 23 లక్షల మంది ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పచ్చిగడ్డి, కలుపు మొక్కలను తింటూ బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే అక్కడ భారీగా మరణాలు సంభవించొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. లండన్ లో ప్రభాస్ ఓ విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె నెలకు 60 లక్షలని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్టే చేసేందుకు ఈ ఫ్లాట్ తీసుకున్నారట. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,600 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 62,840 వద్ద అమ్ముడవుతుంది.